హాయ్ వర్డ్స్ మన రామ్ నగర్ బన్నీ మూవీ అయితే వచ్చేసింది. మన యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ ఏం పర్ఫార్మ్ అనే ఎర్ర కొట్టేశావు. ఏం ఫైట్స్ బాబా. డ్యాన్స్ అయితే శేఖర్ మాస్టర్ పిచ్చి లేపిచ్చేసాడు. మోకాలతో డ్యాన్స్ చేయించాడు, ఎక్కడ తగ్గలేదు. ఆ స్పీడ్ అనేది శేఖర్ మాస్టర్ స్పీడ్ అనేది మన చంద్రాస్ అందుకున్నాడు. అన్ని సాంగ్స్ ఉన్నాయి, అలాగే యాక్టింగ్ ఎరగొట్టేశాడు. ఆ స్విమ్మింగ్ ఫుల్ ఫైట్ అయితే వేరే లెవెల్. జింకలాగా పరిగెత్తిచ్చి కొట్టి పిచ్చేసాడు, ఎక్కడా తగ్గలేదు. అలాగే మంచి ఇందులో కామెడియన్స్ ఎర్రొక్కటేశారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, అలాగే మంచి కంటెంట్ వచ్చేసాడు మన చంద్రాస్. డైరెక్టర్ గారు ఎక్కడా ల్యాగ్ లేకుండా ఎంత కావాలో అంత చేపిచ్చేసాడు, ఎక్కడ బోర్ అనిపించేది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఇందులో నలుగురు హీరోయిన్లు ఒక్కరి మించి ఒకళ్ళు ఎర్రకొట్టేశారు. యాక్టింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఎంత కావాలో అంత రొమాన్స్ అయినా, యాక్టింగ్ అయినా, ఫన్ అయినా ఎక్కడ అన్బ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్గా చేశారు. అలాగే మన ఈటీవీ ప్రభాకర్ గారి కష్టం అయితే ఎక్కడ పోలేదు. ఈ మూవీతో సక్సెస్ అనేది చూపించారు. వాళ్ళ మదర్ గారు ఎంతో కష్టపడి ఆ టీము ఆ సినిమా అయిపోయేంత వరకు కష్టపడి మూవీ అయితే చేశారు. ఆ కష్టం అనేది కంపల్సరీ ఫలితం అయితే వచ్చేసింది. మన చంద్రాస్ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. సినిమా బాగలేదంటే నేను టికెట్ డబ్బులు ఇస్తా, నేనైతే పేరు అయితే మార్చుకుంటా, యాటిట్యూడ్ స్టార్ అనేది నేను మార్చేసుకుంటా సినిమా బాగలేదంటాను అన్న. నువ్వు పేరు మార్చుకోనక్కర్లేదు, సినిమా అయితే హిట్ కొట్టావు. అలాగే ఇప్పుడున్న కొత్త హీరోలకి అంతా నువ్వు చెమటలు కొట్టేసావు. యాక్టింగ్ అయితే ఎరగొట్టేసావు, డ్యాన్స్ ఫైట్స్ అంతా నవ్విచ్చేసావు. చాలామంది సపోర్టింగ్ నీకు ఇచ్చేసారు. ఓవరాల్గా మూవీ అయితే రామ్ నగర్ బన్నీ దిస్ వీక్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో దేవర కాంపిటీషన్లో చాలా సినిమాలు వచ్చినాయి దిస్ ఫ్రైడే. ఈ మూవీ తట్టుకొని నిలబడుతుంది కంపల్సరీ. మూవీ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఎక్కడ డైరెక్షన్ ల్యాగ్ లేకుండా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఈటీవీ ప్రభాకర్ గారి కష్టం అయితే ఎక్కడ వాళ్ళు ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు. ఈటీవీ ప్రభాకర్ గారు చాలా బాగుంది. ఇందులో కామెడియన్స్ అంతా పెచ్చకొట్టేశారు. ఓవరాల్గా మూవీ అయితే రామ్ నగర్ బన్నీ అలాగే చంద్రాస్కి మంచి ప్లస్ మంచి మూవీస్ వస్తాయి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.